అమెరికాలో విమాన ప్రయాణికులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత సడన్ గా డోర్ తెరుచుకుంది. అమెరికాలోని పోర్ట్లాండ్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అలాస్కా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకు ఆ విమానం డోర్ సడన్ గా తెరుచుకుంది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. విమానం నుంచి ఎగ్జిట్ డోర్ కూడా వేరైనట్లు తెలుస్తోంది. అమెరికాలోని పోర్ట్లాండ్ సిటీ నుంచి AS 1282 విమానం టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ తర్వాత విమానం డోర్ ఊడిపోవడంతో దాన్ని వెంటనే దించేశారు. పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఆ విమానం ల్యాండ్ అయింది. డోర్ ఊడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన